లోకేష్ గారు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. 2014లో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దావోస్ వెళ్ళి ఎన్నో కంపెనీలను తీసుకొచ్చారు. ఇంటర్నేషనల్ కంపెనీలు ఎన్నో తీసుకొచ్చారు. మనం చూస్తూనే ఉన్నాం. కియా వచ్చింది, కియా మోటార్స్ వచ్చినప్పుడు ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. మరి గత ప్రభుత్వంలో అసలు జగన్మోహన్ రెడ్డి గారు దావోస్ ఉందా, దావోస్ ఎందుకు, ఏం వెళ్ళాలి, అప్పుడు చలి, అసలు ఏం వెళ్తాము, ఏం సాధించాలి పెట్టుబడులు అని చెప్పేసి చాలా ఘనంగా నేను ఇక్కడే మీకు అందరికీ ఉద్యోగ అవకాశాలు ఇస్తా, ఉపాధి అవకాశాలు ఇస్తానని చెప్పి చికెన్ షాపులు, మటన్ షాపులు, రొయ్యల షాపులు, చేపల షాపులు పెట్టి, ట్యాప్లు ఓపెన్ చేసే షాపులు పెట్టి, సెలూన్లు పెట్టి మీ అందరికీ బ్రహ్మాండమైన ఉపాధి చూపించేసేసాను చూడండి అని చెప్పేసి ప్రజలందరినీ కూడా, యువతనందరినీ కూడా మభ్యపెట్టేశారు. అలాగే యథారాజా తథా ప్రజ అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే మటన్ షాపులు, చికెన్ షాపులు పెట్టారో వాళ్ళ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా వెళ్ళి మటన్ షాపులు ఓపెనింగ్, చికెన్ షాపులు ఓపెనింగ్, సెలూన్లు ఓపెనింగ్, ఓవర్ హెడ్ ట్యాంక్ ట్యాపులు ఓపెనింగ్ చేసి చాలా ఘనంగా వాళ్ళ వాళ్ళు ఇచ్చిన ఉద్యోగ అవకాశాలను చూపించి, వాళ్ళ ఉపాధి అవకాశాలను చూపించి ప్రజల్ని చాలా మభ్యపెట్టేశారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో మళ్ళీ ఇప్పుడు 2024లో ముఖ్యమంత్రి అయినాక ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు దావోస్ వెళ్ళారు. వారితో పాటు రామ్మోహన్ నాయుడు గారు, మన టీజీ భరత్ గారు అందరూ వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఇష్టం వచ్చాడు, ఆయన వయసుని దృష్టిలో పెట్టుకుని ఇష్టం వచ్చాడు మాట్లాడేవాడు. వెళ్ళాలంటే నాకు చలి అక్కడ ఏముందన్నాడు. ఈరోజు మిగిలిన వాళ్ళందరూ మీరందరూ చూసే ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ కోట్లు వేసుకున్నారు, లాంగ్ కోట్లు వేసుకున్నారు, చేతులకి గ్లౌసెస్ వేసుకున్నారు, సాక్స్ వేసుకున్నారు, హ్యాట్లు పెట్టుకున్నారు. సార్ మాత్రం చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఏ డ్రెస్తో ఇక్కడ ఎలా ఉన్నారో అలాంటి డ్రెస్తోనే దావోస్ అంతా తిరుగుతున్నారు. ఆయన అంటే ఆయన స్టామినా ఏంటో చూసుకోండి. అక్కడ గవర్నమెంట్ అప్పుడు ఉన్న ఐటీ శాఖ మంత్రికి ఇప్పుడు ఐటీ శాఖ తేడా ఉంది. అసలు ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, కోడిగుడ్ల అమర్నాథ్, ఆయనకి అసలు నాలెడ్జే లేదు. ఇప్పుడు మన లోకేష్ బాబు గారు ఎంత ఇదిగా వెళ్ళారు. ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆయన అంత ఇదిగా వెళ్ళి అక్కడ అందరితో మాట్లాడుతూ అన్ని రకాల కంపెనీ వాళ్ళతో ఎంతో అనర్గళంగా మాట్లాడుతూ, ఆయన అందరూ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదివారు, చాలా హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్. ఆయన వెళ్ళి మరి దావోస్లో అందరితో మాట్లాడుతూ ఎన్నో కంపెనీలను తీసుకురావడానికి ఆయన కూడా తన వంతు కృషి చేస్తున్నారు. అలాగే అసలు బిల్ గేట్స్తో సారు ఎప్పుడో 97లో మాట్లాడారు. బిల్ గేట్స్తో నిన్న నిజంగా ఆ ఫొటోస్ చూస్తుంటే ఎంతో ఆనందం వేసినాయి. మళ్ళీ బిల్ గేట్స్ సార్తో పాటు కూర్చుని ఆ రోజు బిల్ గేట్స్ ఇచ్చారు మన సారు. బిల్ గేట్స్ సామాన్యంగా రాజకీయ నాయకులతో మాట్లాడరంట. ఆ రోజు 10 నిమిషాలు, 97లో 10 నిమిషాలు అన్న ప్రోగ్రామ్ని 40 నిమిషాలు సార్తోనే మాట్లాడారు, సిబిఎన్ సార్తో బిల్ గేట్స్. మళ్ళీ సేమ్ నిన్న అలాగే చాలాసేపు బిల్ గేట్స్ మాట్లాడి సార్తో అది చూస్తూ ఉంటే మళ్ళీ సార్కి ఎంత వాల్యూ, బిల్ గేట్స్ దృష్టిలో కూడా ఆయనగా ఆ వాల్యూ ఏంటో అన్నది, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న విలువ సార్ ఎలా ఎక్కడ ప్రజెంట్ చేస్తున్నారన్నది మనకు అందరికి అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న విలువ, గౌరవం, దానికి ఉన్న పెట్టుబడులను ఆకర్షించక ఆయన విలువ ఏంటో అక్కడ ఆయన ప్రజెంట్ చేయడం చూస్తుంటేనే మనకు ఎంతో ఆశ్చర్యం వేస్తుందండి. చాలా హ్యాపీగా ఉంది. రేపు ప్రొద్దున లోకేష్ బాబు యువగళంలో చెప్పినట్టుగానే 20 లక్షల మంది యువతకు నేను ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తానన్నారు. ఖచ్చితంగా రేపు దావోస్ నుంచి వచ్చాక ఎన్నో కంపెనీలు ఇక్కడికి వస్తాయి. యువత అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వస్తూ యువత అందరూ కూడా చాలా హ్యాపీగా మాట్లాడుతూ దావోస్ లో రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకుంటే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు పర్యటించడంపై మీరే. అసలు ఈరోజు మన రాష్ట్రం చేసుకున్నటువంటి అదృష్టం, ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గత 20 సంవత్సరాల క్రితం ఐటీ కోసం, ఐటీ సంస్థల కోసం, రాష్ట్రానికి పెట్టుబడుల కోసం దిగ్గజాలని, ఎవరైతే దిగ్గజాలు ఉన్నారో పెద్ద కంపెనీలని తీసుకొచ్చినటువంటి ఘనత ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారికి అయితే, ఆయన తనయుడుగా నారా చంద్రబాబు నాయుడు గారు అంటే పులి కడుపులో పులి పడతారు, సింహం కడుపులో సింహం పడతారు అనేది మన సామెతలు చెప్పుకునే విధానం కాకుండా, నిజంగా విజనరీ లీడర్ కడుపులో ఒక విజనరీ లీడరే పుడతాడు అనేది అందరికీ తెలిసిన విషయం. ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారికి కుడి భుజంగా రాష్ట్రానికి పెట్టుబడి తేయటంలో చంద్రబాబు నాయుడు గారికి తోడుండి ఈ దావోస్ పర్యటనలో ఎన్నో కంపెనీలని తీసుకురావడం కోసం కష్టపడుతున్నాడు. అంటే ఈ రోజు మనం సోషల్ మీడియాలో చూస్తుంటే తెల్లారుజామున 4-5 గంటలకి ఆయన ఒక చిన్న ఫైల్ పట్టుకొని రోడ్డు మీద పెట్టుబడులకు వెళ్తున్న విధానాన్ని చూస్తుంటే ఆయన శాఖ మీద కానీ, మన రాష్ట్రం మీద కానీ ఉన్నటువంటి ప్రేమని ప్రజలందరూ గమనిస్తున్నారు. పెట్టుబడులు తీయడం కోసం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా దావోస్లో కానీ విదేశాలకు వెళ్ళి పెట్టుబడుల కోసం ఆయన కూడా ఒక షర్ట్ వేసుకొని వెళ్ళిపోయి చిన్న బ్యాగుతో వీధి తిరిగి ఆ రాష్ట్రం మొత్తం తిరిగి ఈ దేశంలో ఎక్కడైతే పెట్టుబడులు వస్తాయో, మన రాష్ట్రానికి ఏదైతే వనరులు కావాలో ఎన్ని తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు సేమ్ అదే విధానంతో లోకేష్ బాబు గారు కూడా కష్టపడుతూ మన రాష్ట్రానికి ఎన్నో పెట్టుబడులు తీసుకురావడం కోసం, కంపెనీలు తీసుకురావడం కోసం, నిధులు తీసుకురావడం కోసం కష్టపడడం చాలా ఆనందంగా ఉంది. చాలా కష్టపడుతున్న విధానం చూస్తే రాష్ట్రం ఇలాంటి మంత్రి, ఇలాంటి నాయకుడు మనకు అవసరం అనేది ప్రజలందరూ
చూస్తున్నారు.